రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 22వ విడత విడుదల తేదీ గురించి ముఖ్యమైన ప్రకటన. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 22వ విడత గురించి అంచనాలు పెరుగుతున్నందున దేశవ్యాప్తంగా రైతులకు శుభవార్త ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తదుపరి విడత ఫిబ్రవరిలో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఈ విడత కింద అర్హత కలిగిన రైతులు మాత్రమే ప్రయోజనం పొందుతారు. పీఎం కిసాన్ 22వ వాయిదా గురించి తెలుసుకుందాం. 22వ భాగం త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. 2000 నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. చెల్లింపును స్వీకరించడానికి ఈకేవైసీ తప్పనిసరి. ధృవీకరించబడిన మరియు అర్హత కలిగిన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన అంటే ఏమిటి? పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన పథకం. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు సంవత్సరానికి 6000 అందుకుంటారు. ఒక్కొక్కరికి 2000 చొప్పున 3 సమాన వాయిదాలలో నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా చెల్లించబడుతుంది. మునుపటి వాయిదాల స్థితి. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 21 వాయిదాలను విడుదల చేసింది. 21వ వాయిదాలో 9 కోట్లకు పైగా రైతులు ఒక్కొక్కరికి 2000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి అందుకున్నారు. ఈ ఆర్థిక సహాయం రైతులు విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల మరియు ఇతర వ్యవసాయ అవసరాలను తీర్చడంలో సహాయం పడింది. 22వ విడత ఎప్పుడు విడుదలవుతుంది? పీఎం కిసాన్ వాయిదాలు సాధారణంగా ప్రతి 4 నెలలకోసారి విడుదల చేయబడతాయి. ఈ చక్రం ఆధారంగా 22వ విడత ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఇంకా అధికారిక ధృవీకరణ జారీ చెయ్యలేదని రైతులు గమనించాలి. అధికారిక ఆమోదం తర్వాత మాత్రమే ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటిస్తారు. ఇది ఎవరికి ప్రయోజనం లభిస్తుంది తెలుసా? 22వ విడత ప్రయోజనం రికార్డులు ధృవీకరించబడిన అర్హత కలిగిన రైతులకు మాత్రమే అందించబడుతుంది. ధృవీకరణ ప్రక్రియలో అనర్హుల లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించవచ్చు. అందువల్ల రైతులకు క్రింది విధంగా సలహా ఇవ్వబడింది. వారి భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. వారి బ్యాంకు ఖాతా వివరాలను తనిఖీ చెయ్యాలి. అవసరమైన అన్ని ఫార్మాలిటీలను తప్పనిసరిగా పూర్తి చెయ్యాలి. ఈకేవైసీ తప్పనిసరి. 22వ విడత అందుకోవడానికి ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఈకేవైసీ పూర్తి చేయని రైతులకు చెల్లింపు అందదు. ఈకేవైసీ ప్రక్రియను ఎలా పూర్తి చెయ్యాలో చెబుతాను వినండి. అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ pmkisan.gov.in. దగ్గరిలోని సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్. రాబోయే వాయిదాను కోల్పోకుండా ఉండడానికి రైతులు వీలైనంత త్వరగా ఈకేవైసీని పూర్తి చెయ్యాలని సూచించబడింది. రైతులకు ముఖ్యమైన సలహా. రైతులు అధికారిక వెబ్సైట్లో వారి పీఎం కిసాన్ లబ్ధిదారుని స్థితిని క్రమం తప్పకుండా తనిఖీ చెయ్యాలి మరియు అన్ని వివరాలు అప్డేట్ చేయబడ్డాయని నిర్ధారించుకోవాలి. ఈకేవైసీని పూర్తి చేయడం మరియు రికార్డులలోని లోపాలను సరిదిద్దడం వల్ల 22వ విడత విడుదలైన తర్వాత క్రెడిట్ సాఫీగా జరిగేందుకు సహాయం పడుతుంది.